గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి 3 మొక్కలు ఆటాడి ఏ మొక్కలో కూడా తట్టెడు మట్టి పోయలేదు. భారత సిమెంట్లో చెంచా సిమెంట్ కూడా వాడాల. కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి ఆ ప్రాంత ప్రజలను మోసం చేయడం తప్ప కార్యాచరణ తీసుకున్న పరిస్థితి లేదు. కోర్టులో ముట్టకాయలు వేస్తే మాకు ఆ ప్రతిపాదనే లేదని సిగ్గు లేకుండా అఫిడవిట్ దాఖలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీచ పాలనది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఏదైతే బెంచ్ ఇస్తామని హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం. కర్నూలులో న్యాయవాదుల సంక్రాంతి వేడుకల్లో పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ముందుగా మంత్రికి న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లేడర్ యలమంచి బాలాజీ, పీపీలు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ న్యాయవాదులకు అన్ని విషయాలపై మంచి అవగాహన ఉంటుంది. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో దీనిపై చర్చిస్తూనే ఉన్నాను. నిబంధనల మేరకు హైకోర్టు బెంచ్ ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఏబీసీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదన పంపాం. హైకోర్టు బెంచ్తో పాటు కలెక్టరేట్ భవనం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలపై వైసీపీ చిల్లర చేష్టలు ఎక్కడైనా ఆపాలని హితవు పలికారు. తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు వైసీపీ ఆడిన మద్యం బాటిల్స్ నాటకం బయటపడింది. టెక్నాలజీని ఉపయోగించి ఈ బండారం బయటపెట్టాం. ఇలా దొరికిపోతారని వైసీపీ నేతలు ఊహించి ఉండరు. ఇలాంటి తప్పుడు పనులను మా ప్రభుత్వం సహించదు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు మా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.